కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రానప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాటలు చెప్పారు. నిన్న విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అట్టుడికిస్తా ఉన్నారు, శ్రీలంక చేస్తా ఉన్నారని వాపోయిన చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆనాడు మీరు అధికారంలో లేకపోతే ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం గుర్తురాదు. మొన్న కూడా చెప్తా ఉన్నారు, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎవరైనా అతిగా చేస్తే తోక కత్తిరిస్తా, ఎస్మా పెడతా, పీడీ యాక్ట్ పెడతా అని చెప్తా ఉన్నారు. మీరు చెబితే భయపడడానికి, మీరు హెచ్చరిస్తే భయపడిపోవడానికి, హడలెత్తిపోవడానికి మేము నిన్న మొన్న పెట్టిన విద్యార్థి యువజన సంఘాలు కాదు, స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలుగా వామపక్షాలుగా చెప్తా ఉన్నాము, నీకు హెచ్చరిస్తా ఉన్నాము. నారా లోకేష్ గారు, మేమేమన్నా అత్యాచారం చేశామా, హత్య చేశామా, గూండాగిరి చేశామా, ఏం చేశామని రౌడీ షీట్ ఓపెన్ చేశాం నారా లోకేష్ అని అడుగుతా ఉన్నాము. అత్యాచారాలు, హత్యలు చేసిన వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని సన్మానిస్తా ఉన్నారు మీరు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఏదైతే వీళ్ళ మీద పెట్టిన రౌడీ షీట్ మీరు కనుక వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మరోవైపు ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు, మీ నోరు మూగపోయిందా అని అడుగుతా ఉన్నాము. ఎవరిని ప్రశ్నిస్తా ఉన్నారు మీరు? ఏం చేస్తా ఉన్నారు మీరు? అందుకే హెచ్చరిస్తా ఉన్నాము, హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి కానీ విద్యార్థి సమస్యల మీద 107, 108 జీవో రద్దు చేస్తానన్నది ఎవరు? నారా లోకేష్. 50% సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పింది ఎవరు? నారా లోకేష్. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది ఎవరు? నారా లోకేష్. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నది ఎవరు? నారా లోకేష్. అసలు కేసు ఓపెన్ చేయాల్సింది, ఇచ్చిన మాట అమలు చేయని నీ మీద కేసు ఓపెన్ చేయాలి. 18 కేసులున్న చంద్రబాబు నాయుడు గారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తప్పించి విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద పోరాడుతున్న విద్యార్థి యువజన రంగాల నాయకుల మీద మీరు కేసులు ఓపెన్ చేస్తారని మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈ కేసులు వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.